నిష్పక్షపాతంగా ఉండాలి. సైన్స్లో పక్షపాతం చేసి మీరు ఏదో ఎక్స్పెరిమెంట్ చేస్తే రిజల్ట్ రాదు. వస్తుందా సార్? अपने दिल से जो करना है वो कर सकते क्या? కంప్యూటర్లో మనం ఎట్లా కొడితే ఎట్లా వస్తుందా? రాదు. అందుకని ఆలోచన నిష్పక్షపాతంగా ఉండాలి, న్యారో మైండెడ్ వదిలిపెట్టాలి. మనం కొంత బతుకుదేరులో కొంత స్వార్థం ఉంటుంది, తప్పేం లేదు, మన లిమిటేషన్స్ వరకు. బట్ సమాజం వరకు వచ్చినప్పుడు మన స్వార్థాన్ని పక్కకు పెట్టి పనిచేయాలి. సార్లకు ఎక్కువ చేసేది ఏంటంటే పండుగ తరపున అయితే మర్చిపోడు కాదు, పిల్లలను మంచిగా తయారు చేయాలి. ఈ పిల్లలు కూడా నిజంగానే ఏదో బయటకు వచ్చిన పోతాను, హాస్టల్లో మంచి తింటాను పంటాను అంటే వినది. ఆ పిల్లలు కూడా నేర్చుకోవాలి. ఇదంతా కాకుండా అందరూ ఎవరి డ్యూటీ వారు సక్రమంగా చేస్తే ఇదంతా మ్యానిపులేటివ్ వరల్డ్లో బతుకుంటాం. ఈ మ్యానిపులేషన్ నుంచి బయటపడాలంటే పిల్లలు బాగా చదువుకోవాలి, వీళ్ళు తిరగబడి దశ రావాలి, ఇది కరెక్ట్ అని చెప్పదశ రావాలి, అవసరంగా రోడ్డు మీద పోయే దశ వస్తే అప్పుడు. అందుకని టీచర్లందరూ కూడా దయచేసి పిల్లలకు అంటే బాగా చదువు చెప్పిన వాళ్ళలో కరేజ్ పెంచాలి. ఎస్, ఐ కెన్ డూ దిస్, దిస్ ఇస్ రైట్, దిస్ ఇస్ రాంగ్ అనే దశకు మీరు చూస్తే సంతోషపడదాం. ఈ సందర్భంగా నా సందేశం ఇంతకంటే లేదు. లోతుగా పోతే మహాభారతం అంటున్నది, కానీ ఈ మహాభారతం ఎవరికి చాలా ఊరు పడుతుంది, చాలా పర్వాలు ఉంటాయి దాంట్లో. ఈ లిమిటేషన్స్లో చదువు మంచిగా చెప్పండి, చదువు బాగా చదువుకోండి, తర్వాత ఆలోచన నేర్చుకోండి. మా లోగోని గురించి ఒక్కసారి మళ్ళొక్కసారి మననం చేసుకొని థింక్ ఆఫ్ ఇట్, అది అప్లై చేయండి. మ్యాథ్స్లో సూత్రాలు ఉంటాయి, ప్రిన్సిపల్స్ ఉంటాయి, యాజ్ పర్ దట్ యూ డిరైవ్ ఆన్సర్. అవునా? దీన్ని కూడా అప్లై టు యువర్ ప్రెజెన్స్ సొసైటీ అండ్ టు యువర్ డే టు డే యాక్టివిటీ. ఓవర్ ఆల్ ది బెస్ట్.